బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం చేచుండగా పట్టబడిను, అటు వానిని రాళ్లతో రువ్వి చంపవలని ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించింది. ఇది కరెక్టేనా? నేను ఆల్రెడీ మీకు చెప్పేసాను, ఇది కరెక్ట్ కాదు. అంటే మీకు ఇందాక చెప్పాను కదా యాక్సిడెంట్ ఎందుకు అవుతాయో, అలా చదివేస్తారు. మరి మోషే ధర్మశాస్త్రంలో చంపమన్నాడు కదా, రాళ్ళతో కొట్టమన్నాడు కదా, మరి యేసు ప్రభు వారు ఎందుకు కొట్టలేదు? ధర్మశాస్త్రం అలా లేదు. చదవండి, అది కూడా చదవండి, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది ఎందుకు చెప్తున్నాను. ఇందాక చెప్పేశాను ద్వితీయోపదేశకాండం 22:22 అని. మళ్ళీ చదవండి సందర్భం 22:22 పాత నిబంధన గ్రంథము. అట్లు ఆ చెడుతనమును ఇశ్రాయేలు నుంచి పరిహరింపవచ్చు. అంటే ఏంటి? ఇద్దరిని అన్నమాట. దేర్ మస్ట్ బి 2 పర్సన్స్. అది ఇద్దరిని పట్టుకోవాలి. పాపం చేసినప్పుడు ఒకరిని ఎలా తీసుకొస్తావు? ఇద్దరిని తీసుకురావాలి, ధర్మశాస్త్రంలో ఉంది. కానీ ఇక్కడ పర్టికులర్గా యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చి ఎవరు తీసుకొచ్చారు? ఒక్కదాన్ని తీసుకొచ్చారు. తీసుకొచ్చేమన్నారు? పైగా యేసుక్రీస్తు ప్రభు వారికే బోధ చేస్తున్నారు. అంటే బోధకుడికే బోధ చేస్తున్నారు అనమాట. అంటే ఇలా ఎలాంటి వాళ్ళు చెప్పండి? వీళ్ళకి డ్రైవింగ్ వచ్చి కానీ డ్రైవింగ్ స్కూల్స్ తెలియము అనమాట. అందుకే మీకు చెప్పాను ఆ విషయం. మీరు అలాగ చదివేది మీరు ఏమనుకుంటారు? ధర్మశాస్త్రంలో రాళ్ళతో కొట్టమని చంపమని ఉంది, కానీ మరి యేసుక్రీస్తు ప్రభు అంటే ఇలా మాట్లాడితే మనం అనుకుంటాం. కానీ నిజంగా పాత నిబంధన అంతా కూడా చదివితే మనకు అర్థం, అంటే బైబిల్ మొత్తం చదివితే మనకు అర్థమైంది అలా ఉందో లేదో. అలా లేదు. ఇద్దరిని చంపితే ఇద్దరిని చంపాలి. కానీ ఎవరు తీసుకొచ్చారు? ఒక్కడనే తీసుకొచ్చారు. ఒక్కడనే రాళ్ళతో కొట్టమని బైబిల్ అక్కడ కూడా లేదు. కాబట్టి తప్పు. ప్రభుకు తెలుసు, ఆయన ఏం మాట్లాడాలా. వాళ్ళకి చెప్పిన వాళ్ళకి అర్థం కాదు, వినిపించుకోరు. కాబట్టి ఏం చేశారంటే, సరే పాపం చేసిన వాడిని చంపొచ్చు కదా మీరు అన్నారు. అసలు మీలో ఎవరు పాపం చేయలేదని అడిగాడు. దొరికితే దొంగ, దొరకపోతే దొర. అండి, కుర్రో కుర్రో అమ్మ పలుకు, జగదమ్మ పలుకు. దాన్ని ఉన్నది చెప్తలేని పడు. దొరికితే దొంగ, దొరకపోతే దొర. అందరం పాపులమే, అందరం పాపులమే. అందుకని పాపోహం పాపకర్మ పాపాత్మం పాప సంభవ కృపాదేవ శరణగత వచ్చల అన్యదేవ శరణ నాస్తి. నేను పాపంలో పుట్టాను అని మన వేదాల్లో రాసుకున్నాం. నేను పాపంలో నశించిపోతున్నా, నాకు నీవే దేవా, నీవే నాకు శరణం, నీవు తప్ప నాకు ఎవరు కూడా శరణం లేదని చెప్పి మనం రాసుకున్నాం. నేను పాపంలో పడిపోయాను.